అసెంబ్లీకి వినూత్న రీతిలో ఎడ్లబండిపై బీజేపీ ఎమ్మెల్యేలు విచ్చేశారు. రైతు హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందంటూ ఎడ్లబండిపై అసెంబ్లీకి వెళ్లారు వారు. నిన్న రైతు హామీలపై బీజేపీ వాయిదా తీర్మానం ఇవ్వగా స్పీకర్ ఆ తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో రైతు రుణమాఫీ, రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం పూర్తయినా రాష్ట్ర రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేరుస్తలేదు. ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది, 2 లక్షల రూపాయల రైతులకు రుణమాఫీ కాలేదు. ఈ రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేస్తామన్నారు, పంటల బీమా పథకం అమలు కాలేదు. రైతు భరోసా చిల్లి గవ్వ కూడా విడుదల చెయ్యలేదు. అధికారం వచ్చినటువంటి మరుసటి రోజే రైతు సమస్యలను పరిష్కారం చేస్తానన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యల మీద శాసనసభలో చర్చ జరగాలని అనేక సందర్భాల్లో వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వానికి కనువిప్పు జరగాలి, రైతు సమస్యల మీద అసెంబ్లీలో చర్చ జరగాలన్న ఆలోచనతోనే ఈరోజు ఎడ్లబండి మీద అసెంబ్లీకి రావడం జరిగింది. ఇప్పుడైనా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి, రైతు సమస్యలపై చర్చించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.